ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈరోజు సీరియల్ మాత్రము నాకైతే పిచ్చగా నచ్చింది. ఎందుకు ఏమనేసి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు అందరికీ బాధగా ఉంటుంది, కానీ వీడియో ఈ విధంగా చెప్తానని అనుకోవచ్చు. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాను ఎపిసోడ్ల కోసం నేను ఎక్సలెంట్ అన్నాను. ఎందుకంటే రాను ఎపిసోడ్స్ ఇంకా మంచిగా తీయాలనేసి మనకి ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా పడింది. కావ్యానే ఫైనల్గా అయితే అవార్డు అందుకునింది. మనం నిన్న ఏదైతే అనుకున్నామో అది కరెక్ట్ అయింది. షన్ను గారు మీరు సూపర్ అండి. అసలు మంచి నాకు పాయింట్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ షన్ను గారు. మీరు మెసేజ్ చేయడం వల్లనే నేను వీడియో చేశాను. వీడియో చేసిన తర్వాత ఆ వీడియోలో కావ్య కంపెనీకి వచ్చిందో ఎవరికి వచ్చిందో సరే కావ్యాకి అయితే అవార్డు వచ్చింది. అది మాత్రం కరెక్ట్, 100% రైట్. ఇంక ఈరోజు వెబ్సైట్లోకి వెళ్ళిపోయినామంటే ఇన్ని రోజులు ఇప్పుడు సమంత గ్రూప్ గెలిచింది, అందరికీ తెలిసింది ఆ విషయము. ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ చూసేసింటారు ఎపిసోడ్. ఒకవేళ చూడని వాళ్ళకి కూడా సమంత గ్రూప్ గెలిచింది. సమంత గ్రూప్ గెలిచినా కానీ సమంత ఏం చెప్పాడు, నాకు వెనకాల ఇద్దరు లేడీస్ ఉండడం వల్లనే నేను గెలిచాను అనేసి ఒకటి అనామిక పేరు చెప్పాడు, రెండోది మన కావ్య పేరు చెప్పాడు. కావ్యకి అయితే భయంకరమైన అసలు మామూలు టిస్ట్ కాదు అసలు కావ్యకి. ఈ దుగ్గిరాల ఫ్యామిలీకి అన్నా ఎక్కువ టిస్ట్ అంటే కావ్యకి వచ్చింది. అసలు మామూలు టిస్ట్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ టిస్ట్. ఇదే ఎందుకు ఈ విధంగా చెప్తా అన్నాడు వీడియో అనుకోవచ్చు మీరు. అక్కడ ఇన్ని రోజులు రాజే మిస్టేక్ చేశాడు. రాజు అంటే కావ్య ఎదురు మాట్లాడుతూ ఉంది, బాగుంది, వాళ్ళ కాంబినేషన్ బాగుంది అనేసి మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు కావ్య రాజ్ కన్నా ఎక్కువ మిస్టేక్ చేసింది. అంటే దుగ్గిరాల ఫ్యామిలీలో రాజ్ కన్నా ఎక్కువ మిస్టేక్ చేసింది. ఎక్కువ మిస్టేక్ చేయడం వల్ల ఇంకా రాజ్కి తల దించుకోండాలి. ఎందుకంటే ఇప్పుడు రాజ్కి బుద్ధి వచ్చింది. రాజ్కి ఏం బుద్ధి వచ్చిందంటే ఎప్పుడు నాదే గెలుపు, నాదే అహంకారం అనేసి రాజు కూడా అనుకుంటూ ఉంటాడు కదా. అలాంటిది రాజు కూడా ఒకసారి ఓడుతూ ఉన్నాడు. ఓడినాడికే తెలుస్తుంది బాధ ఎలా ఉంటుంది, కసి ఎలా ఉంటుంది అనేసి. అది భార్యాభర్తల మధ్య సంబంధము, వాళ్ళు ఎలాగైనా కలుస్తారు. ఎందుకంటే ఒక ఎపిసోడ్ చాలు. మీరు దాని గురించి ఆలోచిద్దంటే సీరియల్ ముందు ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయని మాత్రం ఆలోచించండి. రాజుకి ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి రాజోల్లో గెలుస్తా ఉన్నారంటే ఇప్పుడు ఆ గెలవడానికి కారణం ఎవరైంది, అసలు ఏం ప్రాబ్లం అయింది? ఫస్ట్ మీ ఇంట్లోనే కదా ప్రాబ్లము. మీ ఇంట్లో ఆఫీస్కి పోకూడదని ఒకరు అంటారు, ఇంకొకరు పోవాలనేసి ఒకరు అంటారు, ఇంకొకరు పోవాలనేసి ఒకరు అంటారు. చూడండి, మనం చేసిన మూల్యం మనమే భరించాలంటారు. ఆ మూల్యంకి ఇన్ని రోజులు ఇప్పుడు మనకి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన, నేను సీరియల్ గురించి చెప్తా ఉన్నాను. ఇన్ని రోజులు మనకి దాదాపు ఒక 3 నెలల నుంచి 4 నెలల నుంచి రోజు పంచాయతీలు. ఆ పంచాయతీలకి మూలంగా ఈరోజు న్యాయం జరిగిందని మనకు న్యాయం జరిగింది. ఇది సీరియల్ కాదు, కావ్యగా జరిగింది, సమంత గ్రూప్ కాదు జరిగింది, మనకు న్యాయం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా, అయ్యో రాజు ఆఫీస్కి పోలేదే, రాజు కంపెనీ ఏమైపోతుంది, కంపెనీ చూపిలేదే అనేసి మనం ఎన్ని రోజులు బాధపడతానో అన్ని రోజులకి ఈరోజు న్యాయం జరిగింది. ఎందుకంటే ఓటమి అనేది దుగ్గిరాల ఫ్యామిలీకి భయం అనేది పుట్టించింది. ఇన్ని రోజులు సక్సెస్ అనేసి వస్తుంది కదా, ఇప్పుడు భయం అనేది పుట్టించింది. ఆ భయము మంచి ఎపిసోడ్స్కి, మంచి స్టోరీకి లైన్ తీస్తుంది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు కూడా ఖచ్చితంగా కానీ ఈ విధంగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారనేసి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. కావ్య రాజు ఇంకా ఎదురు పడతారు, ఖచ్చితంగా పడతానే ఉంటారు. అయినా కానీ వాళ్ళ మధ్య వార్లు చూస్తాను. సీరియల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరైతే నన్ను నమ్మండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి వీడియోస్ వస్తుంటాయి. ఇంతే నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మీరు ఈ రివ్యూ కోసం ఎంతో వెయిట్ చేస్తుంటారు నాకు తెలుసు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై లవ్ యూ ఆల్. మళ్ళీ ఒకసారి కావాలంటే క్లాప్స్ కొడతాను. చాలా బాగుంది. ఎందుకంటే 4 నెలలకి మనకు సమాధానం ఒక ఎపిసోడ్తో దొరికింది. ఎందుకంటే గెలుపు అనేది ఎట్టున్నా గెలిచిపోవచ్చులే అనేది ఒక ధీమా ఉంటుంది చూడండి. ఆ ధీమాని వీళ్ళు ఈరోజు 0 చేసి చూపించారు చూడండి. డైరెక్టర్ గారు సూపర్ అండి, సూపర్. ఎవరో స్టోరీ రాసిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ టిస్ట్ ఇచ్చారు, అసలు మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై.